హాయ్ హలో అండి అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే సాంబార్ చేశాను. ఎప్పుడు ఒకేలా కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా చేశాను. మీరు కూడా ట్రై చేయండి. చేస్తే కామెంట్ చేయండి. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? అయితే నేను పప్పు నానబెట్టుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకున్నానండి. చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక గ్లాస్ తీసుకున్నాను. అదే గ్లాస్తో పావులో తక్కువ శనగపప్పు తీసుకున్నాను అన్నమాట. నేను ఈ పప్పునైతే 4 అవర్స్ నానబెడతాను. వాటర్ పోసేసుకొని దీన్ని బాగా కడిగేసి పక్కన పెట్టుకుందాం. 4 అవర్స్ ఎందుకు నానాలి అంటే దీంట్లో ఉన్న గ్యాస్ అంతా రిలీజ్ అవుతుందంటండి. పప్పు ఎంత నానితే కూడా మనకి హెల్త్ అంత మంచిదంట. సో దానికోసమే నానబెట్టుకోవాలి. మీకు అంత టైం లేదు అనుకుంటే కనుక మీరు రాత్రి నానబెట్టేసుకోవచ్చు, ఈవినింగ్ నానబెట్టేసుకోవచ్చు. మార్నింగ్ చేయాలనుకుంటే కనుక నైటే నానబెట్టేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇదైతే నానిద్దాం. మినిమం 2 అవర్స్ అయినా నానిద్దామండి. నానాలి పప్పు అయితే. ఓకేనా? పెట్టుకున్న పప్పు కుక్కర్లో వేసుకున్నాను. దాంట్లోనే టమాటాసు ఇంకా అలానే కొంచెం పసుపు వేసేసి కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నాను. నేనైతే ఫస్టే దీంట్లో క్యారెట్, బెండకాయ, వంకాయ, గుమ్మడికాయ, దోసకాయ అన్నీ వేసుకొని మగ్గించుకుంటున్నాను. మగ్గిన తర్వాత పప్పు ఉడికించేసుకొని నేను ఇట్లా దీన్ని స్ట్రెయిన్ చేస్తున్నాను. మెత్తగా అయిపోతుంది అన్నమాట. దీంట్లో వేసేసుకుని ఇట్లా అంటే మొత్తం అంతా కిందకంతా మెత్తగా దిగిపోతుంది. స్ట్రెచ్చర్ బాగుంటుంది సాంబార్ది. అది పక్కన ఉడుకుతూనే ఉంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నా. దీంట్లోకి 1 స్పూన్ ఆవాలు, అలానే 1 స్పూన్ జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి, పచ్చపచ్చడి దంచుకున్న వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు కాస్త ఇంగు వేసుకోవాలి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. చూసారు కదా, కొంచెం సిమ్లో పెట్టుకుందాం మంటని. ముక్కలు ఉడుకుతున్నప్పుడే దాంట్లో చిన్న బెల్లం ముక్క, కాస్త ఉప్పు, కొంచెం కారం. ఇప్పుడు ముక్కలు ఉడికినాయి అన్నప్పుడు మనం ముందుగా మెదుపుకున్న పప్పు అయితే వేసేసుకుందాం. 1 స్పూన్ చింతపండు పేస్ట్ వేసుకుంటున్నాను. కావాలంటే పులుపు చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం వాటర్ పడుతుంది. వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. తాలింపు ఉంది కదా, ఇది పక్కన పెట్టుకున్నాం. దీంట్లో కొంచెం కారం వేసుకున్నాను ఆయిల్లో. ఇప్పుడు తాలింపు దాంట్లో వేసేసుకుందాం. తాలింపు వేసేసుకుంటే కలర్ వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాంబార్ పొడి అయితే వేసేసుకుందాం. సాంబార్ పొడి నేను ఎంటీఆర్ వాడానండి. ఎంటీఆర్ సాంబార్ పొడి వాడాను, అది వేసుకున్నాను. మసులుతున్న సాంబార్లో కాస్త కొత్తిమీర వేసుకుంటున్నాను, కొంచెం కరివేపాకు. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు, పులుపు, కారం అన్నీ సరిపోయినా చూసుకొని ఏమన్నా ఎక్కువ తక్కువ పడి ఉంటే ఇప్పుడే వేసుకోవాలి. నేనైతే ఫస్టే దీంట్లో క్యారెట్, బెండకాయ, వంకాయ, గుమ్మడికాయ, దోసకాయ అన్నీ వేసుకొని మగ్గించుకుంటున్నాను. మగ్గిన తర్వాత పప్పు ఉడికించేసుకొని నేను ఇట్లా దీన్ని స్ట్రెయిన్ చేస్తున్నాను. మెత్తగా అయిపోతుంది అన్నమాట. దీంట్లో వేసేసుకుని ఇట్లా అంటే మొత్తం అంతా కిందకంతా మెత్తగా దిగిపోతుంది. స్ట్రెచ్చర్ బాగుంటుంది సాంబార్ది. అది పక్కన ఉడుకుతూనే ఉంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నా. దీంట్లోకి 1 స్పూన్ ఆవాలు, అలానే 1 స్పూన్ జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి, పచ్చపచ్చడి దంచుకున్న వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు కాస్త ఇంగు వేసుకోవాలి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. చూసారు కదా, కొంచెం సిమ్లో పెట్టుకుందాం మంటని. ముక్కలు ఉడుకుతున్నప్పుడే దాంట్లో చిన్న బెల్లం ముక్క, కాస్త ఉప్పు,
కొంచెం కారం. ఇప్పుడు ముక్కలు ఉడికినాయి అన్నప్పుడు మనం ముందుగా మెదుపుకున్న పప్పు అయితే వేసేసుకుందాం. 1 స్పూన్ చింతపండు పేస్ట్ వేసుకుంటున్నాను. కావాలంటే పులుపు చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం వాటర్ పడుతుంది. వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. తాలింపు ఉంది కదా, ఇది పక్కన పెట్టుకున్నాం. దీంట్లో కొంచెం కారం వేసుకున్నాను ఆయిల్లో. ఇప్పుడు తాలింపు దాంట్లో వేసేసుకుందాం. తాలింపు వేసేసుకుంటే కలర్ వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాంబార్ పొడి అయితే వేసేసుకుందాం. సాంబార్ పొడి నేను ఎంటీఆర్ వాడానండి. ఎంటీఆర్ సాంబార్ పొడి వాడాను, అది వేసుకున్నాను. మసులుతున్న సాంబార్లో కాస్త కొత్తిమీర వేసుకుంటున్నాను, కొంచెం కరివేపాకు. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు, పులుపు, కారం అన్నీ సరిపోయినా చూసుకొని ఏమన్నా ఎక్కువ తక్కువ పడి ఉంటే ఇప్పుడే వేసుకోవాలి. అయితే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా సర్వ్ చేసేసుకుందాం.